వైఎస్ వివేక హత్య కేసును వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. సిబిఐ అధికారి రాజ్ సింగ్ అలాగే వివేక కూతురు సునీత, ఆమె భర్త నర్సిరెడ్డి రాజశేఖర రెడ్డిపై కేసులు నమోదు చేశారని, కేసులో వీరిని ఇరికించేందుకు చూశారని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదంతా అవినాష్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిందని తెలిపింది. కేసును తారుమారు చేసేందుకు కుట్ర చేశారని చెప్పింది. రాజ్ సింగ్ పై కేసు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు కేసును విచారించలేదని తెలిపింది. తనను అవినాష్ బెదిరించినట్టు రాజు అంగీకరించారని చెప్పింది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజశేఖర్ రెడ్డి, ఏఎస్ఐజీ రామకృష్ణారెడ్డిలే ఈ కేసు మొత్తాన్ని నడిపించారని తెలిపింది. సాక్షులను విచారించినట్టు దొంగ వాంగ్మూలాలు పుట్టించడం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, ఇలా అన్నీ వీరే చేశారని తెలిపింది. అయితే దీనికి సంబంధించి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిజంగానే ఇవన్నీ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయా? అసలు అప్డేట్ ఏమంటారు? రైట్ స్వప్నిక, 2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి చర్చ జరిగింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా పలు మీడియాలో కథనాలు వచ్చినాయి. ఇప్పుడు అదే నారావారి ప్రభుత్వ హయాంలో అదే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ రోజు ఆయనే ముఖ్యమంత్రి, మర్డర్ జరిగినప్పుడు ఈ రోజు కూడా ఆయనే ముఖ్యమంత్రి. ఆ నారాసుర రక్త చరిత్ర కాదు ఇది అని పూర్తిగా కూడా తేటతెల్లమైన పరిస్థితి. దానిలో నివేదిక పూర్తి ఆధారాలతో ఈరోజు సుప్రీంకోర్టుకి అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి. అసలు ఆ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక, ఎవరైతే వివేకానంద రెడ్డి ఉన్నారో, అంటే దివంగత వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. రామ్ సింగ్, అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, అదే విధంగా వివేకానంద రెడ్డి కూతురు సునీత, అలాగే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి అల్లుడు, వీళ్ళు ముగ్గురు మీద కూడా పూర్తిగా కూడా కోర్టులో ఆయన ఒక పిల్ కూడా దాఖలు చేశారు. అప్పట్లో పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు వీళ్ళ ముగ్గురికి కూడా కోర్టు కేసు కట్టమని చెప్తే పులివెందుల కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసును స్పాష్ చేయాలని గడిచిన లాస్ట్ ఇయర్ మే నెలలో పులివెందులలో వాళ్ళు దాఖలు చేసుకుంటే కోర్టు దాన్ని స్పాష్ చేయకపోతే దాన్ని సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ ఎగైనిస్ట్ గా, అంటే ఈ సవాల్ని, ఈ కోర్టులో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేసుకుని పూర్తిగా ప్రతివాదులకి, సిబిఐకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీస్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధానంగా దీనిలో ముఖ్యాంశాలు చూసుకుంటే, ఆ రోజుల్లో ఉన్న ఏఎస్పీ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇద్దరి నేతృత్వంలోనే దర్యాప్తు జరిగింది తప్ప ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐవో ఎవరైతే ఉన్నారో రాజు, ఆయన టైంలో ఏం జరగలేదు. వీళ్ళిద్దరూ కూడా బెదిరించి ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇంట్లోనే సాక్షులను వాంగ్మూలాలు తీసుకొని, తప్పుడు రికార్డులన్నీ వాళ్ళతో వాంగ్మూలాలు తీసుకున్న పరిస్థితి. ఒకానొక సందర్భంలో రామకృష్ణారెడ్డి, అదే విధంగా ఎవరైతే ఏఎస్పీ ఉన్నారో ఇద్దరు, రాజేశ్వర రెడ్డి ఇద్దరు కూడా బలవంతంగా ఈ ఐఓ రాజుని అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి, నీకేం కావాలన్నా మేము చూసుకుంటాం, వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, పూర్తిగా కూడా నీకు డబ్బులు కావాలా, ఉద్యోగపరంగా ప్రమోషన్ కావాలా, ఇంకేమైనా హెల్ప్ కావాలో తోడుంటాం, మేము చెప్పినట్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆ ఏదైతే డైరీ ఉంటుందో కేసు డైరీ మీద సంతకం బలవంతంగా చేసుకుని హుటాహుటిగా చార్జ్ షీట్ వేయించిన పరిస్థితి ఉంది అని చెప్పి పూర్తిగా నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకు తెలియజేసిన పరిస్థితి. ఇందులో ఎలా అంటే కృష్ణారెడ్డి ప్రాతిపల్యం, ఎందుకంటే ఇందులో ప్రధాన అంశాలు ఎవరైతే రామ్ సింగ్ తనని బెదిరించి ఇన్వెస్టిగేషన్ చేశాడని చెప్పి కృష్ణారెడ్డి చెప్పాడు, అదంతా తప్పుడు నివేదిక. కడప కేంద్ర కారాగారం వద్ద ఒక సిఆర్పిఎఫ్ పోలీసు ఎదుటినే ఈ రామ్ సింగ్ అయితే ఆయన ఇన్వెస్టిగేషన్ చేశాడు తప్ప ఎక్కడా కూడా ప్రైవేట్ అతిగృహంలో కానీ మరెక్కడా కానీ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఢిల్లీ కూడా తీసుకెళ్లలేదు అని చెప్పి సుస్పష్టంగా తెలియజేసిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది సాక్షులు, శ్రీనివాసరెడ్డి కావచ్చు, గంగాధర్ రెడ్డి కావచ్చు, గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగయ్య, అలాగే ఒక నారాయణ యాదవ్, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మిగిలిన వ్యక్తులు కొద్దిమందిలోని ఎవరైతే ఏటూ ముద్దాయిగా ఉన్నారో సునీల్ యాదవ్, ఆయన ఇప్పటికే భయపడుతూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఎస్పీని అప్రోచ్ అయ్యి ప్రాణ రక్షణ కల్పించండి, మాకు ప్రాణహాని అని చెప్పిన పరిస్థితి. అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా అదే పరిస్థితి. అలాగే కృష్ణారెడ్డి, లిమిటెడ్ పీపులే మిగిలి ఉన్నారు, మిగతా కొంత అత్యధిక మంది ఇందులో మరణించి ఉన్నారు సాక్షులు. సో ఇవన్నిటినీ దర్యాప్తు చేస్తూ పూర్తిగా, అంటే ఇది ప్రజాప్రతినిధులకు సంబంధించి వేరే కోర్టు, వేరే జడ్జి, వేరే వ్యవహారం ఉంటది. ఇందులో A8 గా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి పూర్తిగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది స్వప్నిక.